వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్ చూద్దాం. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగగా గణేష్ శోభయాత్ర కొనసాగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీంలు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. 40 గంటలకు పైగా గణనాథుల నిమజ్జనం కొనసాగనుంది.
ట్యాంక్ క్రేన్ నెంబర్ 5 నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ భారీ గణనాథుడు మధ్యాహ్నం 1:45 నిమజ్జనం పూర్తయిపోయింది. మరొక వైపు ఇటు బాలాపూర్ గణనాథుడు కూడా క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం కొద్దిసేపు క్రితమే పూర్తయింది. ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా వేలాదిగా కూడా భక్తులైతే తరలి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ప్రస్తుతం మనము క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు జైబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తి పారవశ్యంతో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మార్మోగిపోతా ఉన్నాయి. సో మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ట్యాంక్ బండ్ దగ్గరికి రావడం జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? మేము కేపీహెచ్బి నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. సో ఇక్కడ బాగా చేస్తారు కాబట్టి ఎంజాయ్ చేద్దామని వస్తాము. మా స్టాఫ్ అందరం కూడా వస్తాము ఇక్కడికి. సో మేము హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే వస్తాం బేసికలీ. అండ్ ఖైరతాబాద్ గణేష్ కానీ బాలాపూర్ గణేష్ కానీ అన్నీ సో అంతా బాగా ఎంజాయ్ చేద్దామని వస్తాము. సో ఈసారి అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారండి? ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మధ్యాహ్నం టైంలో ఉన్నారా, లేదంటే ఇప్పుడు వచ్చారా? లేదండి, ఈసారి ఇప్పుడే వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ని అయితే చూడగలుగుతాము, ఈసారి చూడలేకపోతున్నాం. సార్ మీరు చెప్పండి, మీ పేరండి? మీరు రేపు సుబ్బారావు అండి, గుంటూరు అండి. నేను 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తానండి. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూసి ఇక్కడికి వచ్చానండి. బాగుంది, ఏర్పాటు అంటే బాగా చేశారు, బాగుంది సార్. బాలాపూర్ లాంటి కానీ అంత సమయానికి వేళకి ఇబ్బంది లేకుండా చేశారు. ఓకే సార్ మీరు చెప్పండి, మీ పేరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు హర్ష అండి, నేను కేబిహెచ్పి నుంచి వచ్చాను. మా రాజు సార్ ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారు మా టీం అందరి కోసం. ఇక్కడ చాలా అద్భుతమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ అంటే ఎవరికి ఎంత ఆసక్తిగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ గణేష్ని చూడడానికి మనం అందరం ఇంత దూరానికి వచ్చాము. మేము కేబిహెచ్పి నుంచి వచ్చాము మెట్రోలో. మాకు చాలా ఆసక్తిగా, మాకు ఎంతో ఎంతో మంచి అనుభూతిని ఇస్తుంది. మేము అన్ఫార్చునేట్లీ మేము నిమజ్జనాన్ని చూడలేకపోయాము, కానీ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది. ఇక్కడ వాటర్ సర్వీసెస్ కూడా చాలా బాగుంది, లైటింగ్స్ చాలా గణేష్ ఎక్సలెంట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్డ్ ఇట్. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఇది 3rd ఇయర్ మేము రావడం కంటిన్యూస్గా. సో బట్ ఇయర్ కొంచెం క్రౌడెడ్ తక్కువ ఉంది కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్. అరేంజ్మెంట్స్ అవన్నీ అయితే బాగున్నాయి. సో మేమంతా మా ఆఫీస్ టీమ్ తోటి ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ 6:30కి అలా వచ్చి టిల్ 11-11:30 వరకు ఉంటాము. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ మొత్తం హైదరాబాద్ అంతా ఇక్కడ మనకి అంతా వీవ్ జనము. సో అంటే ఒక ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మనము అనేది ఒక ఈ 9 days ఆర్ 10 days 11 days మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటా. సో వన్ ఆఫ్ ద అందరూ యూనిటీగా ఒక కాలనీ పరంగా లేదంటే ఒక సిటీ పరంగా మొత్తం ఇక్కడికి రావడం అనేది ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్. సో గణపతి బప్పా మోరియా! మనం వీళ్ళందరూ కూడా గణపతి బప్పా మోరియా అని చెప్పేసి కూడా వీళ్ళందరూ అయితే ఇక్కడికి గణేష్ని చూడడానికి, భారీ గణనాథుని కూడా చూడడానికి ఎవ్రీ ఇయర్ వస్తాము. కానీ ఈసారి మాత్రం భారీ గణనాథుని చూడలేకపోయాము. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఉండి నిమజ్జనాలను చూస్తామని చెప్పి కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇంకా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? వస్తూనే ఉందండి. వెంకటేష్ అండి నా పేరు. ఆసిపురం నుంచి వచ్చా. పొద్దున 10 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి, తిరుగుతూనే ఉన్నాం. గణేష్ అంతా చూస్తున్నాం, బాగానే ఉందండి. అదిగోండి రాజ్ న్యూస్. సో చూస్తూ ఉన్నాం కదా, భక్తులు అయితే ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే ఇటు పోలీసు భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్ని కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. మనం ఇంకా కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా జైబోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇంకా కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేనుగోపాల్ అంటే వీఆర్ ఫ్రమ్ నిజాంపేట్ ఏరియా. వీఆర్ ఎంజాయింగ్ ది లాట్ ఆఫ్ గణేష్ ఇమర్షన్. ఎవ్రీ ఇయర్ వీఆర్ కమింగ్ హియర్. మేము ఎవ్రీ ఇయర్ వస్తారండి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానివచ్చు? బాగున్నాయండి. నిన్న కూడా యాక్చువల్ ఖైరతాబాద్ చూద్దాం అనుకున్నాం కానీ దర్శనం రాలేదు. ఖైరతాబాద్ మార్నింగ్ అయిపోయింది అన్నది ఇమర్షన్. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ పండుగ అక్రాస్ ద ఇండియా. వీఆర్ ఎంజాయింగ్ ద గణేష్ చతుర్థి అండ్ గణపతి బప్పా మోరియా. జై శ్రీ గణేష్ మహారాజ్ కి జై.
మేడం మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇక్కడికి రావడం పట్ల, మీరు ఏమనుకుంటా ఉన్నారు? నా పేరు ఐశ్వర్య, నేను నిజాంపేట నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏర్పాట్లు చేసిన పోలీస్ వాళ్ళకి అందరికీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంతమంది జనాల్ని హ్యాండిల్ చేయడం, ఇంతమంది గణేషుల్ని అందరినీ హ్యాండిల్ చేయడం, ఇంకా వాటర్లో చేసే వాళ్ళనైనా సరే, గజగాళ్ళని వాళ్ళనైనా సరే, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళకి 24 hours డ్యూటీ చేసినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. క్రేన్ సిబ్బంది, పోలీసు వాళ్ళు, టోటల్ జిహెచ్ఎంసీ సిబ్బంది నిజంగా వెరీ గ్రేట్ఫుల్. గ్రేట్ వర్క్ దే హావ్ డన్ ఆఫ్టర్ లాస్ట్ 9 days. జై శ్రీ గణేష్ మహారాజ్కి జై. సో ఇక్కడ పెద్ద ఎత్తున నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇటు భక్తులు ఇంకా కూడా సాయంత్రం సమయం కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాలన్నీ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. భక్తులైతే పెద్ద ఎత్తున ఇక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకొని గణేష్ నిమజ్జనాల కోలాహలాన్ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి తమందరం కూడా ఫ్యామిలీతో వచ్చి, కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చారు. ఇట్లా వివిధ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము ఎవ్రీ ఇయర్ వస్తాము, ఇక్కడ వచ్చి ఇక్కడికి వస్తే మాకు ఎవ్రీ ఇయర్ గణేష్ నిమజ్జనాలను చూస్తూ ఇక్కడ ఎంజాయ్ చేస్తామని చెప్పి కూడా చాలామంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇక్కడికి పెద్ద ఎత్తున భారీ గణనాథులు కూడా మరొక కాసేపట్లోనే పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తయింది. అదేవిధంగా ఇప్పటికే బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తి అయింది. ఇక మిగిలిన హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి ఇతర నిమజ్జనాలు పూర్తి కాబోతా ఉన్నాయి. అవి కూడా గణేష్ ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్కు రావడం వస్తూ ఉన్నాయి. ఇక్కడ వేలాదిగా విగ్రహాలు అయితే తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి ఇతర విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నిమజ్జన ప్రక్రియ ఏదైతే ఉందో నిమజ్జనం అనేది ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజు, రాత్రి సమయంలోనూ నిమజ్జనాలు కొనసాగుతాయా? ఎప్పటి వరకు అనుమతి ఉంది? ఖచ్చితంగా అర్ధరాత్రి కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి 24/7 ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది. పొద్దున కూడా ఏదైతే ఇప్పటికే నిమజ్జనాలు భారీ గణనాథుల నిమజ్జనాల ప్రక్రియ పూర్తయింది. ఇక ఇతర గణేష్ నిమజ్జనాల ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా అవి కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం మార్నింగ్ అవర్స్ వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ట్యాంక్ బండ్కి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ గణేష్ నిమజ్జనాలను చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇటు పోలీసు బందోబస్తు, అదేవిధంగా షీ టీమ్స్ కావచ్చు, ఇతర జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే ఇక్కడ తీసుకుని ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు అధికారుల ఏర్పాట్లు కావచ్చు, మరొక వైపు ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయింది, బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, आप कहाँ से आया? So what's your experience? It's a very good experience. Every year there is a good management by the GHMC people and also the traffic people. What's your name, sir? Where from? I am from Hyderabad only. I am Naresh Jain, advocate. It's a very good experience. Every year we come here for the Ganesh idol immersion, and there is a very good management by the police department, also this GHMC people and DRF people, and very much delighted to see that today Khairathabad Ganesh ji was went for immersion from this crane only. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా సార్ ఇక్కడికి ఇమర్షన్ చూడడానికి? ఎవ్రీ ఇయర్ వస్తారా లేదా ఈ ఇయర్ వస్తారా? Every year we are coming here for the immersion. Okay, sir. And madam, can you explain what's your experience by coming here, and so what's your name? మై నేమ్ ఇస్ ధనశ్రీ. ఎప్పటికీ వస్తాము, ఇక్కడికి చూసి వెళ్తాము, విసర్జన చేసి వెళ్తాము. బాగా ఉంటుంది చాలా హైదరాబాద్. సో చూస్తూ ఉన్నాం కదా, భక్తులు తమ ఎక్స్పీరియన్స్ని చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్కి
ఎవ్రీ ఇయర్ వస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వస్తాము, ఇక్కడ వచ్చి ఇక్కడ గణేష్ నిమజ్జనం ప్రక్రియ చూసి వెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ గణేష్ నిమజ్జనాల ప్రక్రియ రేపు ఉదయం మార్నింగ్ అవర్స్ వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇటు భక్తులు వచ్చిన వారు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం, అదేవిధంగా ఇతర గణనాథుల నిమజ్జనాన్ని చూడడానికి ఎవ్రీ ఇయర్ వస్తామని చెప్పి కూడా చెప్తాను. సార్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు అశోక్ సార్, మేము అనంతపూర్ నుంచి వచ్చాము. అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తారండి? ఎవ్రీ ఇయర్ వస్తాం సార్, ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇక్కడ బాగా అంతా గణేష్ చూస్తూ ఉన్నాం, నిమజ్జనం చూడడానికి వస్తాం. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తే చాలా పెరిగిపోయింది. మరి థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భక్తులు చెప్తా ఉన్నారు. సో వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? తన్వేష్ అని చెప్పు. సో చూస్తూ ఉన్నాము ఇక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారు. చాలామంది ఇక్కడ గణేష్ నిమజ్జనాల ప్రక్రియను చూడడానికి వచ్చాము. పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడంతో సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ చూడడానికి వచ్చామని చెప్పి కూడా భక్తులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు మరొక వైపు ఇప్పటికే ఇటు ఎంజే మార్కెట్ నుంచి ఇటు చార్మినార్ నుంచి చూసుకుంటే పెద్ద ఎత్తున గణనాథులు ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇటు ఏదైతే హ్యాబిట్స్, అదేవిధంగా ఇటు బషీర్బాగ్, ఇటు అదేవిధంగా ఇటు టెలిఫోన్ భవన్ నుంచి కూడా ఇక్కడికి అన్ని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగుతాయని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అయితే ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ప్రధానంగా మనం ట్రాఫిక్ చూసినట్టయితే ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ పోలీసులు అయితే ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ పక్కన ఏదైతే రోడ్లు ఉన్నాయో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సో అక్కడి నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చేవారు మాత్రమే నడకదారి ద్వారానే రావాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా సివిల్ పోలీసులు కూడా దాదాపు హైదరాబాద్లో 30,000 మంది పోలీసులు డ్యూటీలో ఉండి కూడా వాళ్ళైతే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు చెప్పండి. నా పేరు భిక్షపత్ అండి, నేను మహబూబాబాద్ నుంచి వచ్చాను. గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం నేను ఈ నిమజ్జనానికి ఖైరతాబాద్ వస్తూనే ఉంటాను. ఇప్పుడున్న పరిస్థితులలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగానే మనకు ఖైరతాబాద్లో మహాశక్తి గణపతిగా మనకు ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇది చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది. కేవలం వినాయకులు చూడడానికే వచ్చారా లేకుంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. మియాపూర్ నుంచి కేవలం ఈ యొక్క ఆనందాన్ని ఆస్వాదించడం కోసం మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చాలా విశిష్టత అయినటువంటి అనుభూతి నేను ఇక్కడ పొందడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. సో ఇది చూస్తూ ఉన్నాము. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడికి కేవలం గణేష్ నిమజ్జనాలు ఏదైతే ఉన్నాయో ఈ నిమజ్జనాలను చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆయన కూడా వచ్చాము. ఎందుకంటే ఇక్కడికి రావడమే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇట్లాంటి పండుగ వాతావరణంలో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే పేరుతో ఖైరతాబాద్ మహాగణనాథుని ఏర్పాటు చేశారు. దాని నిమజ్జనాన్ని చూడడానికి వచ్చామని చెప్పి కూడా భక్తులైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పోలీసులు ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, మరొక వైపు ఇటు జిహెచ్ఎంసీ శానిటైజేషన్ సిబ్బంది, మరొక వైపు ఇటు షీటింగ్స్ కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కల్పించకుండా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా మరొక వైపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్కి అవన్నీ కూడా అనుసంధానించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మరిన్ని వినాయక ఏదైతే నిమజ్జనాలు ఉన్నాయో ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు.